ఓకేనా? రూ. 20 టార్గెట్ పెట్టుకున్నారు. మీరు సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిపోతారు. అది కాకుండా మీరు రూ. 10 కొని మీరు రూ. 100 పెట్టుకున్నారనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి 100 పాయింట్స్ అయితే అవ్వవు గదా! మీరు ఇలాంటివి చూసుకోండి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ఎప్పుడూ క్విక్ ఎంట్రీ అండ్ క్విక్ ఎగ్జిట్ లాగా ఉండాలనమాట. అంటే డైరెక్ట్‌గా చెప్పాలంటే స్కాల్పింగ్ టైపే ఉండాలి. ఇలా ఉంటేనే మీరు ఆప్షన్ బయింగ్‌లో సక్సెస్ అవ్వగలరు. లేపోతే మాత్రం సక్సెస్ అవ్వలేరు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఆప్షన్ చైన్ అనేది అంటే ఎజెండా ఏంటంటే జీరో అవ్వాలనమాట. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక ఫ్లక్చుయేషన్ అవుద్దో మార్కెట్‌లో ఆప్షన్ చైన్ కూడా జీరో అయిపోవాలనమాట. సో, అది దాని ఎజెండా. అందుకే ఎక్స్‌పైరీ డేట్ కూడా పెట్టింది. అందుకనే అనమాట. మీరు కొన్ని చూసుకోవాలనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ కూడా కంప్లీట్‌గా రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం రిజెక్షన్ ఇచ్చినా సరే బయస్ యొక్క కంట్రోల్ కనిపిస్తుంది. మార్కెట్ కంప్లీట్‌గా అప్స్ వెళ్ళే సైనే కనిపిస్తుంది. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి, బుల్లిష్ క్యాండిల్‌గా నిలిచింది కాబట్టి, సో, మార్కెట్ కంప్లీట్‌గా